హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సండే కదా, సండే అనగానే ఎంజాయ్ చేసే రోజు కదండి. ఇదిగోండి తిరుమల హిల్స్ ఆ బిల్డింగ్ పక్కన చూస్తూ ఉంటాం కదా, మనం పూర్తిగా కప్పబడిపోయిందండి మబ్బులతో. అస్సలు చలి బాగా పెడుతోంది. ఉదయాన్నే రేణిగుంటలో కూడా, ఇంకా తిరుపతిలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. తిరుపతిలో అంటే తిరుమలలో అండి. ఇదైతే మన గార్డెన్ అండి. చూడండి ఎలాగుందో మన గార్డెన్. చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది కదండి. ఇంకా పారిజాతాలు విడిపించలేదు, పువ్వులు అలా కొమ్మలు అలా విదిలించామనుకోండి అన్నీ జల రాలిపోతుంటే. ఇదైతే మన టెర్రస్ గార్డెన్ అండి. కొత్తగా చూసే వాళ్ళకి అర్థమవ్వాలని చెప్తున్నాను. సూర్యుడు చూడండి, ఉదయాన్నే ఇప్పుడు 7-7:30 అవుతుందండి. ఇప్పుడు వచ్చాను, బాగా చలి వేస్తుందండి. అందుకని మైగ్రేన్ ఉంది కదా, చలికి ఇంకా ఎక్కువ అవుతుందేమో అని రాలేదు. నేను వచ్చి పూలు తీసుకొని వచ్చేసాను. ఇదైతే వంటగది అండి. కింద మేము ఉండేవాళ్ళమండి, పిల్లలు చిన్నపిల్లలప్పుడు స్టార్టింగ్లో ఈ పోర్షన్ కట్టామండి మేము. మొదటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది మీకు చూపెడదామని వీడియో తీస్తున్నాను. హౌస్ చూపించండి అంటున్నారు కదా, ఈ హౌస్ చూడండి ఫస్ట్. ఇదైతే ఫస్ట్ పిల్లలతో, చిన్నపిల్లల ముద్దు ముచ్చట్లన్నీ మా పిల్లలతో ఇక్కడేనండి, ఈ ఇంట్లోని. ఇదైతే కిచెన్లో ఎక్కువ కబోర్డ్స్ పెట్టించానండి. మొండికేసుకొని నేను వస్తువులన్నీ ఎక్కువగా ఉండే అప్పుడు అవన్నీ పెట్టుకోవాలనేసి జాగ్రత్తగా కబోర్డ్స్ అన్నీ పెట్టించాను. వంట బండి అండి ఇది. స్టవ్ సింక్ చూడండి ఎలా చేసి పెట్టారో. బాడుగకి ఇస్తే ఇల్లు, బాడుగులకి ఇచ్చామంటే ఇండ్లు శుభ్రంగానే పెట్టుకోరండి, ఏదో కొద్ది మందే పెట్టుకుంటారు. ఇదైతే లోపల బాత్రూమ్ అండి. ఒకప్పుడు మా వారు బయట వర్క్లకి వెళ్ళిపోయేవాళ్ళు. నేను బయట పోవాలంటే భయంగా ఉంటుందని లోపల బాత్రూమ్ వరకు పెట్టించాను. డోర్ ఉండేది దానికి, అదైతే తీసేసాం. ఇప్పుడు స్టోర్ రూమ్ లాగా ఉపయోగించుకుంటారులే అని. ఇదైతే హాల్ అండి, ఇటుపక్క ఇప్పుడు చూపించిందంతా. ఇదిగోండి ఇదైతే బెడ్రూమ్ అండి. బెడ్రూమ్కి అటుపక్క కిటికీ ఉంటుంది, మనకు అటుపక్క ప్లేస్ ఉంది కాబట్టి కిటికీ అట్లా పెట్టారు. ఈ ఈ ఇంట్లోనేనండి మా పిల్లలు, పెద్ద అబ్బాయి 9th క్లాస్ వరకు ఈ ఇంట్లోనే ఉన్నాము. 10th తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయామండి. 10th కోసమనే చదువుకోవడానికి బంధువులు ఎక్కువ మంది వస్తూ ఉండేవాళ్ళ డిస్టర్బెన్స్గా ఉండేది. పిల్లలు బాగా చదువుకోవాలి కదా, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు, వాళ్ళకంటూ సపరేట్ గది ఉండాలని పైన డబల్ బెడ్రూమ్ కట్టించామండి. అదైతే బెడ్రూము. ఇదైతే పూజ గది అండి. పూజ గదికి మొత్తం అంతకుముందు పొడవుగా ఉండేదండి, ఇప్పుడు బాత్రూమ్ పెట్టించాం బెడ్రూమ్లో బాడుక్కి ఇచ్చిన తర్వాత. అప్పుడు పొడవుగా ఉండేది, ఇప్పుడు చిన్నదిగా చేసి పూజ గదికి ఇలాగ పెట్టించాం. వాళ్ళు చూడండి ఎంత డర్టీగా పెట్టుకున్నారంటే ఇల్లు. అస్సలు అదొకలాంటి స్మెల్ వస్తుందండి ఇప్పుడు కూడా వెళ్తుంటే లోపలికి. ఎంత గలీజ్ అంటే ఒక మనిషి 2 రోజులు క్లీన్ చేశాడండి. మొత్తం అట్టలు కట్టేసింది ఫ్లోర్ అంతా కూడా, టైల్స్, వంట బండ, అదే గ్యాస్ బండ పక్కన కింద. అసలు ఎంత స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్. అసలు ఆడోళ్ళు ఇలా ఉంటారా అనిపించేంతగా డర్టీగా చేసి పెట్టారండి ఇల్లు. ఇదంతా హాల్ అండి, చూపిస్తున్నాను కదా. ఇది చెప్పుల స్టాండ్. అప్పుడు నా తెలివికి ఈ చెప్పుల స్టాండ్ పెట్టించుకున్నాము, పిల్లల షూస్ అవన్నీ ఉంటాయిలే అని. ఇప్పుడు బాడుక్కి ఇచ్చేసామండి. ఇదైతే ఈరోజు మా చిన్న అబ్బాయి వంట అండి. సండే అయితేనే మా అబ్బాయి వంట చేస్తున్నాడు ఈ మధ్య, కొంచెం అమ్మకు రెస్ట్ అని. స్వీట్ కార్న్, బేబీ కార్న్ వేసి ఫ్రైడ్ రైస్ చేశాడండి. సూపర్గా వచ్చిందండి, చాలా బాగుంది. అది ఎలా చేశాడో ఏమో, నేనైతే వెళ్ళి పడుకునేసానండి, ఆ అబ్బాయి చేశాడు. ఇదైతే పన్నీర్ టిక్కా చేస్తున్నాడండి వితౌట్ ఆనియన్. ఇదిగోండి గుచ్చుతున్నాడు. స్టిక్స్ అయితే ఆన్లైన్లో తెప్పించుకొని పెట్టుకున్నాడండి, అవి ఇప్పుడు సఫలం చేస్తున్నాడు మా అబ్బాయి. క్యాప్సికమ్ము, టమోటా, మరి మధ్యలో వేస్తున్నాడు పన్నీర్ కట్ చేసి. నేను వెళ్ళి పడుకున్నాను టిఫిన్ పెట్టేసి వీళ్ళకి. ఈరోజు ఎందుకో తలస్నానం చేశానండి, కొంచెం రిలాక్స్గా. రాత్రంతా తలనొప్పికి నిద్రే లేదు నాకు. సరే నేను వెళ్ళి పడుకునేసాను లేట్గా. మా వారు డిన్నర్ ఏదో ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్తానన్నారు. నేను ఇంకా లేటుగా, మా అన్నకి ఇద్దరికే కదా, లేటుగా చేసుకుందాంలే అని వెళ్ళి పడుకునేసాను. ఇంకా అసలు లేచి రాబుద్ది కాలేదండి, అలాగైపోయింది. హెల్త్ కొంచెం రెస్ట్లెస్గా ఉంది, మైండ్ కూడా రెస్ట్లెస్గానే ఉందిలేండి. ఇదిగోండి ఇలా చేస్తున్నాడు మా అబ్బాయి. పన్నీర్ టిక్కా అంటండి. నేను ఇలాంటివన్నీ చేయలేనండి బాబు. మా పిల్లలు అంటే మా కోడలు చేయాలి, లేదంటే వీళ్ళు ఎవరన్నా ట్రై చేయాలి. ఇలా స్టవ్ మీద కాలుస్తూ ఉంటే నేను నాయన అది స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది, ఇలాగే పెట్టి వేపు అని చెప్తున్నాను, పెన్ను మీదే పెట్టి వేపు అని చెప్పాను. ఆయిల్ వేసి ఇలాగ ఫ్రై చేస్తున్నాడండి.
పర్లేదండి, అంత సర్వీసబుల్ వాళ్ళు చేసినట్టు చేయలేదు. అంటే బాగా వంట మాస్టర్లు చేసినట్టు అయితే చేయలేదు, కానీ టేస్ట్ అయితే బాగుందండి. బాగానే చేశాడు మా అబ్బాయి. అది బేబీ కార్న్ రైస్కి ఇది కాంబినేషన్ అండి. సూపర్గా గడిచిపోయిందండి ఈరోజు లంచ్ అయితే. నా వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ ప్లీజ్.